హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి 6th క్లాస్ తెలుగు న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి ఆల్రెడీ గత వీడియోలో మనం ఒక 5 లెసన్స్ చెప్పడం జరిగింది. సో పార్ట్ 2 కింద రిమైనింగ్ నూతన తెలుగు భాషకు సంబంధించి అన్ని లెసన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే తెలుగు ప్లేలిస్ట్ ఉంటే అందులో మొత్తం మన తెలుగుకి సంబంధించి అన్నీ ఉంటాయి. అలాగే క్లాస్ వైజ్ కూడా మనం పెట్టడం జరిగింది. సో 9th క్లాస్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మొత్తం 9th సంబంధించి అన్నీ కూడా మన డిఎస్సి అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అన్నీ కూడా ఉంటాయి. అలాగే 10th వరకు కూడా మనకు 3rd నుంచి 10th వరకు కూడా క్లాస్ వైజ్ కూడా ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. సో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్ ప్లేలిస్ట్ కొడితే అందులో 4th సంబంధించి తెలుగు, సోషల్, సైన్స్ మొత్తం అన్నీ క్లాస్ వైజ్గా మీకు సులువుగా ఉంటుందని చెప్పి పెట్టడం జరిగింది కనుక ప్రాబ్లం ఏమి ఉండదు, చూసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో 5th లెసన్ సుభాషితాలు. చూడండి ఫ్రెండ్స్, సుభాషితాలు ప్రక్రియ వచ్చి పద్యం, ఇతరత్వం వచ్చిన అయితే వీళ్ళు చెప్పి మాట్లాడి మనం ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా తెలుగుకు సంబంధించి కవులకు సంబంధించి శతక పద్యాలని, సుభాషితాలని, శతక సౌరూపం ఇలా వేరు పేర్లతో ఉంటుంది. ప్రక్రియ వచ్చి పద్యం అవుతుంది. ఇతరత్వం వచ్చిన నైతిక విలువలు. చూడండి, కవి పరిచయాలు కొన్ని ఇచ్చాడండి. నారల చిరంజీవి కాలం వచ్చి 20, తెలుగు పూల శతకం. వేమన వచ్చి 17వ శతాబ్దం వేమన శతకం. కరుణశ్రీ వచ్చి జంజాల పాపశాస్త్రి 20వ శతాబ్దం, ఈయన తెలుగు బాల శతకం. నెక్స్ట్ బద్దిన 13వ శతాబ్దం చెందిన ఆయన, ఈయన సుమతి శతకం రచించారు. మక్కి అప్పల నరసింహ, ఈయన 17వ శతాబ్దం చెందిన కవి. కుమారి శతకం రచించారు. నెక్స్ట్ పోతులు వీరబ్రహ్మం అండి, ఈయన కూడా 17వ శతాబ్దం చెందిన కవి. కాళికాంబ సప్తసతి. నెక్స్ట్ మారత వెంకయ్య అండి, 16వ శతాబ్దం చెందిన కవి, ఈయన భాస్కర శతకం రచించారు. కంచర్ల గోపన్ అండి, ఈయన 17వ శతాబ్దం చెందిన కవి, దాశరథి శతకం రచించారు. ఖచ్చితంగా శతక కవుల నుంచి ఖచ్చితంగా 1 or 2 బిట్స్ వస్తాయని ముందే చెప్పాం మనం. ఇంకా మళ్ళీ 7th 8th కూడా ఇంకా ఎక్కువగా ఉంటాయి శతక కవులు, ఒకసారి గుర్తుపెట్టుకోండి బాగా. ఇక్కడ చూడండి, గ్రామర్ పాయింట్. మాయమ్మ ఇచ్చారు, మా ప్లస్ ఈ ప్లస్ అమ్మాయిని విడదీయాలి. మాయమ్మ. మీ ఇల్లు, మీ ప్లస్ ఈ ప్లస్ ఇల్లు మీ ఇల్లు అవుతుందండి. పై పదాల మధ్య ఈ అదనంగా వచ్చి చేరింది చూడండి. ఇక్కడ ఈ అనేది ఇలా చేరడాన్ని ఏడాగం అంటారండి, ఏడాగమం అంటారు. ఉదాహరణ చూడండి, ఉన్ ప్లస్ ఈ ప్లస్ ఉరు. అలాగే సరి అయినకి సరి ప్లస్ ఈ ప్లస్ అయిన సరి అయిన వస్తుంది. వారి అన్న, వారి ప్లస్ ఈ ప్లస్ అన్న వారి అన్న. ఇలా మనకి అదనంగా రావడాన్ని ఏడాగమం అంటారండి. సమాసం చూడండి, అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడిన సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తరపదమని అంటారు. సో సరస్వతి మందిరం, ఇక్కడ సరస్వతి యొక్క మందిరం ఉదాహరణ చూడండి. సో సరస్వతి అనేది పూర్వపదం, మందిరం అనేది పరపదం, ఉత్తరపదం అవుతుందండి, లేదా పరపదం అనవచ్చు. పై ఉదాహరణలు సరస్వతి పూర్వపదం, మందిరం ఉత్తరపదం అని చెప్పాం కదా ఆల్రెడీ. ఇలా సమాసాలు ఏర్పడతాయి అంటండి. ద్వంద్వ సమాసం అండి, ఇది ఆల్రెడీ మనం 7th, 6th, 5th కూడా ఉంటుంది. ఇలాగ 8th కూడా మళ్ళీ రావడం జరుగుతుంది. ద్వంద్వ సమాసం అంటే సమాసంలో ఉన్న 2 సమాన పదాలే సమాన ప్రాధాన్యం కలిగి ఉంటాయండి, అది ద్వంద్వ సమాసం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా సమాన ప్రాధాన్యం కలిగి ఉంటాయి. అలాగే తల్లిదండ్రులు ఇలా ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వం అనే సూత్రం కూడా ఉందండి. నెక్స్ట్ పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులు అంటారండి. వెరీ ఇంపార్టెంట్. విభక్తులు పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులు అంటారు. ఒకసారి వాటి గురించి చూద్దాం. ఇక్కడ విపులంగా ఇచ్చాడు. డూ, మూవులు అంటే ప్రథమ విభక్తి అంటాం. నిన్ను, ను, లన్, గూర్చి ఇది ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోన్ తృతీయ విభక్తి అండి. నెక్స్ట్ కొరకన్, కై చతుర్థ విభక్తి అండి. వలన్, కంటే, పట్టే పంచమ విభక్తి అండి. కిన్కొన్, కున్, లోన్, లూచే షష్ఠి విభక్తి అండి. అందున్, నన్ అనేది సప్తమ విభక్తి. ఓయ్, ఒరి, ఓసి అనేవి సంబోధన ప్రథమ విభక్తి అండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ గ్రామర్ సంబంధించి బహుళ ప్రశ్నలు చూడండి. ఈ లెసన్ సంబంధించి తెలుగు బాల శతకం కర్త ఎవరు అడిగారండి? తెలుగు బాల శతకం ఎవరండి? కరుణశ్రీ జంజాల పాపశాస్త్రి చెప్పాం కదా. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇత్వంపై సంధి తప్పక జరగాలని నియమం లేదు, జరగవచ్చు, జరగపోవచ్చు. ఈ వ్యాకరణంలో ఈ పరిస్థితిని ఏమంటారు అంటే జరగవచ్చు, జరగపోవచ్చు అండి. సో వైకల్పికం అండి. జరిగితే జరగవచ్చు, లేదంటే లేదు అలాంటిదాన్ని వైకల్పికం అంటారు. ఖచ్చితంగా జరిగిందని కూడా నిత్యం అనవచ్చండి. నెక్స్ట్ చూడండి, హా ప్లస్ హాలో ఆమ్రేటిత పదం ఏమవుతుందా అన్నారండి. మొదట హా, రెండవ హా అని అడిగాడు. ఇది బాగా డిఫికల్ట్ అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఇచ్చాడండి. సో ఆప్షన్ వచ్చి 2వ ఆహా అండి. ఆమ్రేటితం అంటే పునరావృతం అయ్యేదని ఆమ్రేటితం అంటాం కనుక హా ప్లస్ ఆహాలు పునరావృతం మీద అవుతుందండి. 2 ఆహా పునరావృతం అవుతుంది. సో ఈ 2 ఆహా అనేది ఆమ్రేటితం అవుతుందండి. నెక్స్ట్ 4 చూడండి, జననం గురులో ఒకరు గుర్తుమన్నాడండి. జననం UU1 అండి.
ఎక్కడ ఉంది చూడండి, ఇదండి యుయు సారీ 11U, అదే లఘువు లఘువు గురువు కదా. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అత్తునుకు సంధి ఏమవుతుందండి, బహుళం అండి. అత్తునుకు సంధి బహుళం అవుతుంది. నెక్స్ట్ కాలమూరక విడదీసిన పదం కాలము ప్లస్ ఊరక అవుతుంది కదండి. సో ఆప్షన్ 1 ఇది కరెక్ట్ ఆన్సర్. కాలము ప్లస్ ఊరక, కాలమూరక సవర్ణ సంధి అండి ఇది. నెక్స్ట్ బిట్ చూడండి, సూర్య చంద్రుడు విగ్రహవాక్యం అండి. సూర్యుడును చంద్రుడును ఇది ద్వంద్వ సమాసం అని చెప్పాం కదా. సూర్య చంద్రుడు. హరి నానార్థాలండి. నానార్థం అంటే ఒక పదానికి అనేక పదాలండి. అది పర్యాయ పదం అంటే దానికి సమానమైన అర్థాలండి. నానార్థం అంటే వేరు వేరు అర్థాలు గల పదాలండి. నానార్థం అంటే హరి ఏమవుతుందని అర్థాలు, రాముడు లక్ష్మణుడు, సంపద స్నేహం, రాజు రేడు, కోతి సూర్యుడు. ఆప్షన్ 3 ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. కోతి సూర్యుడు హరి యొక్క నానార్థాలండి. సప్తమి విభక్తి ప్రత్యయాలండి. సప్తమి అంటే 7, నిన్నలను కూర్చోండి. సో ఆప్షన్ నిన్నలను కూర్చో కాదండి, అది పంచమ అవుతుంది. సో అందు నన్ను అండి. సో ఆప్షన్ 4 అండి, అందు నన్ను అవుతుంది. ఒకసారి డౌట్ అయితే పైన చూసుకోండి కంటెంట్లో. నెక్స్ట్ మాధవి పూజ కొరకు పూలను తోసుకొచ్చింది. పూజ కొరకు, కొరకును కోయి ఏమని చెప్పామండి, చతుర్థి అని చెప్పాం కదా. ఆప్షన్ 4 ఇదే కరెక్ట్ ఆన్సర్ అండి, చతుర్థి. సో ఆప్షన్స్ ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. నెక్స్ట్ లెసన్ చూడండి, మమకారం అండి. హిస్టరీకి సంబంధించి నెక్స్ట్ లెసన్ మమకారం. ప్రక్రియ వచ్చి కథ అండి, గుర్తుపెట్టుకోవాలి. ప్రక్రియ కథ, కథారూపం ఉంటుంది మమకారం అనేది. ఇతివృత్తం వచ్చి భాషాభిరుచి అండి మమకారం. ఇతివృత్తం భాషాభిరుచి, కథ ప్రక్రియ వచ్చి కథ అండి. వాడగలిగిన చోట ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం అండి. సో మన మాతృభాషకు సంబంధించి ఇంపార్టెంట్ ఇది. కవి వచ్చి చిలకలూరు దేవపుత్ర అండి. కవి వచ్చి చిలకలూరు దేవపుత్ర. ఈయన కాలం 24/4/1952 నుంచి 18/10/2016 వరకు ఉన్నారండి ఈయన చిలకలూరు దేవపుత్ర. రచనలు వచ్చి ఏకాకి నౌక, చప్పుడు, నెక్స్ట్ చివరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైన కథా సంపుటాలండి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. చిలకలూరు దేవపుత్ర యొక్క కథా సంపుటాలు అంటే ఏకాకి నౌక, చప్పుడు, చివరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైన కథా సంపుటాలు. అద్దంలో చందమామ, పంచమం ఆయన రాసిన నవలలండి. అద్దంలో చందమామ, పంచమం అనే నవలలు. నెక్స్ట్ 1996లో పంచమం నవలలకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట అంటాం కదా, ఈ ఆట వారి నవలల పోటీలో తృతీయ బహుమతి వచ్చిందండి. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం కూడా వచ్చిందండి ఈ నవలలకు, పంచమ నవలకు. 2001లో చాచో స్ఫూర్తి సాహితీ పురస్కారం, అలాగే ఆంధ్రప్రదేశ్ గుర్రం జాసు పురస్కారం కూడా లభించాయండి నీకు చిలకలూరు దేవపుత్రకు. ఈ పాఠం చిలకలూరు దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటి నుంచి తీసుకున్నారండి. 6 గ్లాసులు అనే కథా సంపుటి. ఈ 6 గ్లాసులు ఏం చెప్పాను కథా సంపుటమని. ఏకాకి నౌక, చప్పుడు, శివర మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు అన్నీ కూడా కథా సంపుటాలు. నవలలు వచ్చి 2 రాశారండి, పంచమం 1, అద్దంలో చందమామ. ఈ పంచమం దానికి అనేక అవార్డు కూడా రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు చూడండి. సామాన్య సంక్లిష్ట వాక్యాలండి. సామాన్య వాక్యం అంటే అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ గుడికి వెళ్ళాడు. సురేష్ గుడికి వెళ్ళాడు. సో అసమాపక్రియ ఏమీ లేవు, డైరెక్ట్ ఒక సమాపక్రియతో కంప్లీట్. మీరు పుస్తకం తీసింది, సందు కలం పట్టుకున్నాడు. ఇటువంటి వాటిని సామాన్య వాక్యం అంటారండి. నెక్స్ట్ సంక్లిష్ట వాక్యం అండి. 1 లేదా అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి చివరికి ఒక సమాపక్రియ ఉంటుందండి. చూడండి, పద్మ నిద్ర లేచింది, ఇది సామాన్య వాక్యం. అదే పద్మ స్నానం చేసింది, ఇది సామాన్య వాక్యమే. పద్మ బడికి వెళ్ళింది, ఇది సామాన్య వాక్యం. ఈ 3 వాక్యాలు కలిపి చూడండి ఏమవుతుంది, పద్మ నిద్ర లేచి, స్నానం చేసి, బడికి వెళ్ళింది, ఇది సంక్లిష్ట వాక్యం. ఎందుకంటే ఇక్కడ నిద్ర లేచి ఇక్కడ ఒక అసమాపక్రియ ఉంది, స్నానం చేసి ఇక్కడ ఒక అసమాపక్రియ, బడికి వెళ్ళింది ఇక సమాపక్రియ. ఇటువంటి వాటిని ఏమంటారంటే సంక్లిష్ట వాక్యం అంటారండి. అలాగే 2 వాక్యాలు కూడా కలపవచ్చాను చూడండి. రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు, రమేష్ బడికి వెళ్తున్నాడు. రమేష్ రెండు చోట్ల రమేషే ఉన్నాడు. అప్పుడు 2 కలిపి చెప్పొచ్చండి ఏమని, రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు. ఇక్కడ రమేష్ సైకిల్ తొక్కుతూ ఇక్కడ అసమాపక్రియ ఉంది ఒకటి, బడికి వెళ్తున్నాడు ఇక్కడ సమాపక్రియ. ఇది కూడా సంక్లిష్ట వాక్యం కింద మనం చెప్పవచ్చండి. ఎందుకంటే ఒక 1 లేదా అంతకంటే ఎక్కువ అన్నాం కదా, 1 లేదా అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి ఒక సమాపక్రియ ఉండాలి. సో రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తుండే, ఇది కూడా సంక్లిష్ట వాక్యం అవుతుంది. నెక్స్ట్ బహుళ ప్రశ్న చూడండి. దీనికి సంబంధించి ఈ నవలలో ఆట అమెరికన్ అసోసియేషన్ వారి తృతీయ బహుమతి వచ్చింది. దేనికి వచ్చిందండి, ఆప్షన్ 4 కదా, ఆప్షన్ 4 కదండి వచ్చింది మనకి. సో
పంచమం అవుతుందండి. 6 గ్లాసుల కథా సంపుటి రచయిత ఎవరు అడిగారండి? ఎవరండి? 6 గ్లాసుల కథా సంపుటి రావూరి భరద్వాజ, చిలకూరు దేవపుత్ర, అడవి బాపురాజు, రాఘవయ్య. ఆప్షన్ 2 కదండి. ఆప్షన్ 2 చిలకూరు దేవపుత్ర. నెక్స్ట్ చూడండి, అసమాప్కృతి లేకుండా ఒక సమాప్కృతితో ముగిసే వాక్యాన్ని ఏమంటారండి? సామాన్య వాక్యం అంటారు. పద్మ నిద్ర లేచి స్నానము చేసింది. దీనిలో అసమాప్కృతిని గుర్తించమన్నాడండి. నిద్ర లేచి ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2 నిద్ర లేచి. ఇది అసమాప్కృతి అవుతుంది. స్త్రీకి వికృతి పదం అండి. స్త్రీకి వికృతి పదం ఇంతి అండి. ఇంతి, ఇది గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్గా. స్త్రీ అనేది ప్రకృతి పదం, వికృతిగా ఇంతి అని పిలుస్తామండి. మమకారం పాఠ్యభాగం నేపథ్యం అండి. మమకారం పాఠ్యభాగం నేపథ్యం ఏం చెప్పాం మనం? తెలుగు భాషను కాపాడుకోవడం, అంతే కదా. ఆప్షన్ 2 ఇదే కరెక్ట్ అండి. తెలుగు భాషను కాపాడుకోసం. ఇక్కడ బిట్ చూడండి, కింది వాటిలో ఎవరికి స్ఫూర్తి సాహిత్య పుస్తకం లభించింది? ఎవరికండి? ఇది కూడా చిలకూరు దేవపుత్రగా వచ్చింది. పంచమం నవలకు. నగనం గురులగును గుర్తించమనండి. నగనం ఇది మన ఆల్రెడీ యమాత రాజబాన్సం మీకు చెప్పడం జరుగుతుంది ఒక వీడియోలో. అది మనకు వచ్చాక పూర్తిగా తెలిసిపోతుంది. నగనం అయితే 111 అండి. 3 లఘుల్ని నగనం అంటాము. నెక్స్ట్ చూడండి, ఉద్దిక పదానికి అర్థం అండి. ఉద్దిక అర్థానికి అనుకూలత అండి. అనుకూలంగా ఉన్నారంటే బొద్దుగా ఉన్నారంటాం కదా, అనుకూలం. అగము పర్యాయ పదం గుర్తించమన్నాడండి. అగమం పర్యాయ పదం. అగమం పాపం మరియు ధృతం అండి. ఆప్షన్ 4 పాపం మరియు ధృతం గుర్తుపెట్టుకోవాలి. అగమం అంటే ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్స్ కనుక ఇవి డైరెక్ట్గా ఇలా కూడా ఇచ్చి వచ్చాను. డైరెక్ట్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగము పర్యాయ పదం ఏదైనా అడుగుతాడండి. ఎందుకంటే డైరెక్ట్ కంటెంట్ బిట్స్ కనుక అదే విధంగా ఆడడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక గుర్తుపెట్టుకోవాలి బాగా. బుద్ధికంటే అనుకూలత, అగమ అంటే పర్యాయ పదం, పాపం ధృతం. సో ఇక్కడతో మనకి అయిపోయింది ఈ లెసన్. నెక్స్ట్ మేలుకొలుపు అండి. నెక్స్ట్ వచ్చి మేలుకొలుపు. ఇతివృత్తం వచ్చి సమానత్వం అండి. ఇతివృత్తం వచ్చి సమానత్వం. ప్రక్రియ వచ్చి పద్యం అండి. మేలుకొలుపు అనేది కూడా పద్యం రూపంలో ఉంటుంది. కవి వచ్చి కుసుమ ధర్మాన్న అండి. కవి కుసుమ ధర్మాన్న. కాలం వచ్చి 17/3/1900 1946 అండి. సో పీడిఎఫ్ ఫార్మాట్ కూడా చాలామంది అడుగుతున్నారండి. ఈ తెలుగు టెక్స్ట్ బుక్స్ అలాగే ఇంగ్లీషు మొత్తం తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి పీడిఎఫ్ ఫార్మాట్లో. చాలామందికి దొరకట్లేదు అంటున్నారు. సో ఎవరికైనా కావాలని ఉంటే డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంటుంది. చాలామంది తీసుకుంటున్నారు. కాస్ట్ కూడా ఆఫ్ కాస్ట్ అండి. ఎందుకంటే పీడిఎఫ్ ఫార్మాట్లో మనకు అందిస్తున్నాం కనుక. సో టెక్స్ట్ బుక్ అంతా ఇది ఉన్నది కనుక సో నేను ఎంత ప్రైస్కి అయితే తీసుకున్నాను దానిలో ఒక హాఫ్ ప్రైజ్కైనా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా బాగానే ఉంది, చదువుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం ఈ రోజుల్లో టెక్స్ట్ బుక్స్ కన్నా మొబైల్లోనే ఎక్కువగా చదవడం జరుగుతుంది కనుక సో పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, కుసుమ ధర్మన్న జన్మస్థలం వచ్చి రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపపేట అండి. కుసుమ నాగమ్మ వీరాస్వామి దంపతులకు జన్మించారు ఈయన. వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూలో పాండిత్యం గలవారండి ఈయన. కుసుమ ధర్మన్న వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంగ్లం, హిందీ మొత్తం అన్ని భాషలో కూడా నైపుణ్యం ఉంది ఈయనకు. నిమ్న జాతి ముక్తి తరంగని, నల్లదొరతనం, హరిజన శతకం, మా కొద్ది తెల్లదొరతనం వంటి రచనలు చేశారండి. ఎవరంటే కుసుమ ధర్మన్న. దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతులు కుసుమ ధర్మన్ ఒకరండి. ఈయన దళిత రచయిత. అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించిన తొలు దళిత కవి అండి ఈయన. ఎవరంటే కుసుమ ధర్మన్న. మా కొద్ది దళిత వంటి రచన కూడా ఈయన రచించారు. నెక్స్ట్ చూడండి, భారతమాత సకల సద్గుణ రాసి కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్నా విద్యావతి అండి. కృష్ణదేవరాయల వంటి వీరులను కన్నా వీరమాత. కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో ఉన్న పుణ్యభూమి. కోహినూరు వజ్రం లాంటి మనులను కన్నా రత్న గర్భ మన భరత భూమి. 2 పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే 2 అచ్చులు ఆ పేరుతో సంధిని పిలుస్తుంది. ఇది గ్రామర్ పాయింట్ అండి. మొదటి పదం చివర ఊ ఉంటే ఉత్తవ సంధి, ఆ ఉంటే అత్తవ సంధి, ఈ ఉంటే ఎత్తవ సంధి అండి. ఇది మనకు ఆల్రెడీ తర్వాత క్లాస్లో కూడా విపులంగా వస్తుంది గ్రామర్ పాయింట్. ఇదంతా కూడా కంటెంట్ సంబంధించింది. ఇదంతా పాఠ్యభాగం అంతా కూడా ఇది మెయిన్ ప్రక్రియ వచ్చి గుర్తుపెట్టుకోవాలి బాగా. మేలుకొలుపు పాఠ్యం ప్రక్రియ పద్యంలో ఉంటుంది. ఇతివృత్తం వచ్చి సమానత్వం అండి. నెక్స్ట్ ఇక్కడ గ్రామర్ పాయింట్ ఇచ్చాడు. అత్వసంధి అండి. అత్వసంధి బహుళం కాబట్టి 4 విధాలుగా సంధి రూపాలు ఏర్పడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చూసినప్పుడు ఇచ్చాడు అనుకోండి, చూసిన ప్లస్ అప్పుడు
ఏమవుతుంది సూచన ప్లస్ అప్పుడు ఈజ్వల్ టు ఇన్ ప్లస్ ఆ ప్లస్ అని వస్తుందండి. అలాగే సీతమ్మ ఉందండి, సీత ప్లస్ అమ్మ సీతమ్మ. అదే సీతయ్య అన్నది ఇక్కడ యా వస్తుందండి, సీతయ్య అన్నది నిషేధ రూపం అండి ఇది. మేనత్త ఉన్నప్పుడు మేన ఎత్త, లేదంటే మేన ప్లస్ అత్త, ఇది సంధి జరిగిన రూపం. అది సంధి జరిగినప్పుడు ఏమవుతుందంటే మేన ప్లస్ ఎత్త, మేన ఎత్త, ఇది ఎడాగం రూపం అయిపోతుందండి. సో ఒకనొక చూడండి, ఒక ప్లస్ ఒక అన్ని విధంగా వచ్చిన రూపం అండి ఇది. ఇది ఒక ప్లస్ ఒక అని తీసినప్పుడు అన్ని విధంగా ఏర్పడుతుంది. ఇక్కడ మనకు అర్థసంధి కనిపించదు, బట్ ఒకనొక అనేది కూడా అర్థసంధిలా 4 రూపాయలు మనము సంధి రూపాలు ఏర్పడతాయండి. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండి, విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త. వీరు ఇంగ్లీషులో అన్ని సాహిత్య ప్రక్రియలను విస్తృతంగా రచనలు చేశారు. 1913లో ఈయన రచించిన గీతాంజలికి నోబెల్ పురస్కారం వచ్చిందండి. మన రవీంద్రనాథ్ ఠాగూర్కి 1913లో వచ్చిందండి. నెక్స్ట్ గుడిపాటి వెంకటాచలం అండి, ఈయన కవి, కథా రచయిత, నవలకారుడు, నాటకకర్త అండి, వ్యాసకర్త. వెంకటాచలం కవి, తెలుగు వచనాన్ని సానబెట్టిన రచయిత అండి ఈయన, తెలుగు వచనాన్ని. నెక్స్ట్ వచ్చి స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి ఈయన పరితపించాడు. ఉపాధ్యాయుడిగా, పాఠశాలల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డల శిక్షణ అనే పుస్తకం రచించాడండి. బిడ్డల శిక్షణ పుస్తకం రచించింది ఎవరంటే గుడిపాటి వెంకటాచలం అండి, గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్ పెట్టిది. కొన్ని బౌలర్స్ ప్రశ్నలు ఇచ్చారు చూడండి. స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేసే పాఠ్యభాగం ఏది అన్నాడండి. ఏదండి? ఆప్షన్ 3 అండి, మేలుకొలుపు. మాకొద్దు నల్ల దొరతనం రచయిత ఎవరంటే కుసుమ ధర్మన్న అండి. మాకొద్దు తెల్ల దొరతనం కాదు, మాకొద్దు నల్ల దొరతనం అనేది కుసుమ ధర్మన్న. నెక్స్ట్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరాంతనాన్ని నిర్మూలించిన లక్ష్యంతో తప్పించిన తొలి దళిత కవి ఎవరండి? కుసుమ ధర్మన్నే కదా. నెక్స్ట్ కుసుమ ధర్మన్న కవి తాను చదువుకున్న రోజులు ఎవరి చేత ప్రభావితం అయ్యాడు? ఎవరి చేత అండి? కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ బిట్ చూడండి, రూకి సవర్ణాలు అండి. రూకి సవర్ణాలు ఏమవుతుందండి? రూ ప్లస్ రూ ఇది అవుతుందండి. సో ఆప్షన్ 4 అండి, రూ ప్లస్ రూ అనేది సవర్ణాలు అవుతుంది రూకు. సో ఇక్కడ ఈ లెసన్ కంప్లీట్ అండి. నెక్స్ట్ లెసన్ చూడండి, ధర్మ నిర్ణయం ప్రక్రియ వచ్చి చారిత్రక కథ అండి, ధర్మ నిర్ణయం. ఇతివృత్తం వచ్చి స్థలా పురాణం అండి, ఇతివృత్తం స్థలా పురాణం, ధర్మ నిర్ణయం. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్యం అనే పాఠానికి ఆధారం అండి ఇది, గుర్తుపెట్టుకోవాలి బాగా. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్యం అనే పాఠానికి ఆధారం. ధర్మం కోసం కన్న కొడుకుని మరణశిక్ష విధించిన మేటి రాజు మాధవ ధర్మ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మాధవ ధర్మ ఆయన ధర్మ నిరతను తెలియజేయడమే ధర్మ నిర్ణయం యొక్క పాఠం ఉద్దేశం అంటండి. వ్యాకరణ అంశాలు ఇచ్చి కొన్ని చూడండి. కింది పదాలు గుర్తింది మన 4 ముఖాలు, 3 కన్నులు, పంచపాండవులు, ఇలా అన్ని పై పదాలన్నీ సమాస పదాలు. వాటిలో పూర్వపదం చూడండి సంఖ్యను సూచిస్తుంది, ఉత్తర పదం నామవాచకాన్ని సూచిస్తుంది అండి. ఇలా ఈ విధంగా ఉండదని ద్విగు సమాసం అంటారండి, సంఖ్యావాచకం. ఇది ఆల్రెడీ మనకు తర్వాత పాఠ్యాంశాలలో క్లాసులో కూడా వస్తుంది విపులంగా. చూడండి, శత్రువేదాలు, నవధాన్యాలు, సప్తవర్ణాలు ఇవన్నీ కూడా ద్విగు సమాసానికి ఉదాహరణగా చెప్పవచ్చు అండి. నెక్స్ట్ సంయుక్త వాక్యం అండి, సమ ప్రాధాన్యం గల 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం అంటారండి. ముందు పాఠ్యాంశంలో సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం తెలుసుకున్నాం. ఇప్పుడు సంయుక్త వాక్యం అండి. ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి చూడండి. కాబట్టి కానీ, మరియు వంటి పదాల వాక్యాలను కలుపుతారంటండి. మధు బడికి వెళ్ళాడు, రహీం బడికి వెళ్ళాడు, జాన్ బడికి వెళ్ళాడు. చూడండి, ముగ్గురు కూడా బడికి వెళ్ళారు. సో ఈ ముగ్గురు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కనుక అప్పుడు మధు, రహీం, జాన్ బడికి వెళ్ళారు. ఇక్కడ కామా పెట్టాను చూడండి. ఇలాంటి వాక్యాలు సంయుక్త వాక్యాలు అంటారండి. సీత అక్క గీత చెల్లెలు, సీత అక్క గీత చెల్లెలు, సీత గీత అక్క చెల్లెలు, ఇలా కలిపి చెప్పడాన్ని ఏమంటారండి? సంయుక్త వాక్యం అంటారండి. నెక్స్ట్ చూడండి, శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది. శారద సంగీతం మరియు నాట్యం నేర్చుకుంది. 2 దగ్గర శారద ఉంది కనుక ఆ 2టికి ప్రాధాన్యం ఇస్తూ చెప్పాలండి. నెక్స్ట్ బహుళ ప్రశ్న ఇచ్చారు చూడండి. ధర్మం కోసం కన్న కొడుకుని మరణశిక్ష విధించిన రాజు ఎవరు అన్నాడండి? ఎవరండి? ఆప్షన్ 4 అండి, మాధవ ధర్మ, ఆయనే కదా. ముల్లోకాలకు విగ్రహవాక్యం అండి, ముల్లోకాలకు విగ్రహవాక్యం, 3 సంఖ్య గల లోకాలు, ఆప్షన్ 1. పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తర పదం నామవాచకం అయితే ఏమని చెప్పామండి? ద్విగు సమాసం చెప్పాం కదా. సీత అక్క గీత చెల్లెలు, సంయుక్త వాక్యం రాయమన్నాడండి. గీత చేత అక్క చెల్లెళ్ళు ఎక్కడుందండి?
గీత చేత అక్కా చెల్లెలు. ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5వ బిట్ చూడండి. సమ ప్రాధాన్యం గల 2 వాక్యాలు ఒకే వాక్యంగా చెబితే సమ ప్రాధాన్యం గల 2 వాక్యాలు ఒకే వాక్యంగా చెప్తే సంయుక్త వాక్యం అవుతుందండి. ఆప్షన్ 3 అండి సంయుక్త వాక్యం అవుతుంది. శారద సంగీతం మరియు నాట్యం నేర్చుకుంది. ఇది ఈ రకమైన వాక్యం అన్నాడు. శారద సంగీతము మరియు నాట్యం 2 నేర్చుకుంది అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సంయుక్త వాక్యం అవుతుంది. దయచేసి నన్ను కాపాడు, ఇది ఏ రకమైన వాక్యం? దయచేసి ఏమవుతుందండి? ప్రార్థనార్థిక వాక్యం అవుతుందండి. ఎందుకంటే దయచేసి ప్రాధాయపడుతుంది కనుక ప్రార్థన వాక్యం అవుతుంది దయచేసి అని అన్నప్పుడు. నెక్స్ట్ చూడండి. ధర్మ నిర్ణయం పాఠ్యభాగ విస్తృతం అడిగారండి. ఏమని చెప్పాం? స్థల పురాణం అని చెప్పాం కదా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్థల పురాణం. సో ఎక్కడితో ఈ లెసన్ కంప్లీట్ అండి. నెక్స్ట్ లెసన్ వచ్చి త్రిజట స్వప్నం. చూడండి త్రిజట స్వప్నం కవిత్రి వచ్చి ఆతుకూరు మొల్ల అండి. ఈవిడ మహిళా రచయిత, అదే ఆతుకూరు మొల్ల తెలుగు రచయిత. ఈవిడ 16వ శతాబ్దం చెందిన కవిత్రి అండి ఆతుకూరు మొల్ల. త్రిజట స్వప్నం రచయిత. ఈమె కడప జిల్లా గోపవరంలో జన్మించారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కడప జిల్లా గోపవరంలో జన్మించారు. రామభక్త కవయిత్రి. మొల్ల రామాయణం రచించింది కూడా ఈవినేనండి. మొల్ల రామాయణం అంటాం కదా అది. ఈ రామాయణంలో 871 గద్య పద్యాలు ఉన్నాయంటండి. మొల్ల రామాయణంలో గల గద్య పద్యాల సంఖ్య 871 గుర్తుపెట్టుకోవాలి. ఈ పాట మొల్ల రాసిన రామాయణంలోనే సుందరాకాండలో ఉందండి. త్రిజట స్వప్నం అనే లెసన్ అది. ఈవిడ రచించిన రామాయణం సంబంధించి సుందరాకాండలను తీసుకుందండి. సహానుభూతి ఇతివృత్తానికి చెందిందండి ఈ పాఠం. అంటే ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి. గుర్తుపెట్టుకోవాలి. త్రిజట స్వప్నం పాఠ్యం యొక్క ఇతివృత్తం సహానుభూతి. రాముడు సీతను అపహరించి లంకకు చేర్చాడు. అశోకవనంలో శిశుపాలను వృక్షం కింద ఆమెను ఉంచుతాడు. తనకు అనుకూలంగా సీత మనసును మార్చమని రాక్షస స్త్రీలను ఆదేశించాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలు ఈ పాఠ్యభాగ నేపథ్యం. ఇక్కడ గ్రామర్ పాయింట్ చూడండి. సవర్ణ దీక్ష చెందండి. ఆ ఈ ఊరులకు అవే వర్ణాలు లేదా అవే సవర్ణాలు పరమైనప్పుడు వచ్చేదాన్ని సవర్ణ దీక్ష చెంది అంటారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు చూడండి. రామాలయం, రామ ప్లస్ ఆలయం, రవీంద్రుడు, రవి ప్లస్ ఇంద్రుడు. ఎక్కువగా సవర్ణ దీక్ష చెంది గుణసంధించేది మనం బిట్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి అన్నీ ఫాస్ట్ చేసి చూసుకోండి. ఇక్కడ గురూపదేశం, పుత్రోణం, మిత్రరుణం. ఆ వర్ణానికి ఆలు సవర్ణాలు అండి. ఈ వర్ణానికి ఈలు సవర్ణాలు అవుతాయి. ఊ వర్ణానికి ఊలు, రూ వర్ణానికి రూలు సవర్ణాలు అవుతాయి. అయితే పై సంధి జరిగిన పదాలు సంస్కృత పదాలు, సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను సంస్కృత సంధులని అంటారండి. గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నార్థక వాక్యం అండి. వాక్యములు ప్రశ్నను గుర్తించి సూచించే అర్థం ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. త్రిజట ఏం మాట్లాడుతుంది? ఇక్కడ ఇలా క్వశ్చన్ మార్క్ ఉంది కదండి. వీటిని ప్రశ్నార్థక వాక్యం అంటారండి. అదే ఆశ్చర్యార్థక వాక్యం అంటే ఇలా ఉండాలి, ఆశ్చర్యం ఉండాలండి. అంటే వాక్యంలో ఏదైనా ఆశ్చర్యం కలిగించే అర్థం వచ్చినట్లు వాటిని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. ఎగ్జాంపుల్ ఆహా ఎంత బాగుందో ఇదే వాక్యం అని అడుగుతాడండి. ఆశ్చర్యార్థక వాక్యం. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో ఇది కూడా ఆశ్చర్యార్థక వాక్యం. ఇవన్నీ సింపుల్గానే గుర్తుపెట్టుకోవచ్చండి గ్రామర్ పాయింట్. సో నెక్స్ట్ బహుళ ప్రశ్నలు ఇచ్చాడు దీనికి సంబంధించి. శుద్ధాత్ముడు సంధి కార్యం జరిగిన రూపం అడిగాడండి. శుద్ధాత్ముడు ఏమవుతుందండి? శుద్ధ ప్లస్ ఆత్ముడు. శుద్ధాత్ముడు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సవర్ణ దీక్ష చెంది. త్రిజట స్వప్నం విగ్రహ వాక్యం అడిగారండి. త్రిజట యొక్క స్వప్నం అంతే కదా. త్రిజట అనేటి కాదు, త్రిజట వలన కాదు, త్రిజట యొక్క స్వప్నం అండి. ఆప్షన్ 3 ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. రావణేశ్వరుడు. ఇది సవర్ణ దీక్ష సంధి కాదండి, గుణసంధి అవుతుంది కాబట్టి ఆప్షన్ 2. ఎందుకంటే రావణ ప్లస్ ఈశ్వరుడు, రావణేశ్వరుడు. ఆ ఊరులకు ఏవారు పరమతి క్రమంగా ఆ ఈ ఊరులకు అకారం పరమతి ఏ వారిలో వస్తాయని చెప్పాం కదా గుణసంధి, అది అవుతుంది. పితృరుణం అండి. పితృ ప్లస్ రుణం. ఇది కూడా సవర్ణ దీక్ష సంధి. ఎక్కడ ఉంది చూడండి. పితృ ప్లస్ రుణం. పితృ ప్లస్ రుణం ఇది అవుతుందండి. అన్నీ ఒకేలా ఉన్నది చూడండి. బట్ పితృ ఇచ్చాడు ఇక్కడ, ఇక్కడ పి ఇచ్చాడు, ఇక్కడ పిత్ర ఇచ్చాడు, ఇక్కడ పితృ ఇచ్చాడండి. సో ఫస్ట్ ఇది కరెక్ట్ ఆన్సర్. మీరు కఠినంగా మాట్లాడవద్దు ఆశ్చర్యార్థక వాక్యమా, నిషేధార్థక వాక్యమా, అనుమతార్థక వాక్యం, విద్యార్థక వాక్యం అడుగుతున్నాడు. ఇక చూడండి క్వశ్చన్ మార్క్ ఉంది. సారీ ఇలా ఇచ్చాడు. బట్ ఇది ఆశ్చర్యార్థం కాదని నిషేధార్థక వాక్యం అండి. ఎందుకంటే మీరు కఠినంగా మాట్లాడవద్దు ఇక్కడ నిషేధిస్తున్నాడు, నిషేధార్థంగా చెప్తున్నాడు. మీరు కఠినంగా మాట్లాడవద్దు. దీనికి కూడా ఆశ్చర్యార్థకం సింబల్ ఉన్నప్పటికీ ఇది ఆశ్చర్యార్థక వాక్యం అనేది కాదండి. ఎందుకంటే ఆ వాక్యం బట్టి మనం అది గుర్తుపట్టాలి ఏంటి అనేది. ఓకేనా. నెక్స్ట్ లెసన్ చూడండి. డూడు బసవన్న. ఇది ప్రక్రియ వచ్చి జీవిత చిత్రం అండి.
సారీ ప్రకృతి జీవిత చిత్రం. ఇతివృత్తం వచ్చి సంస్కృతి అండి, మన సంస్కృతికి సంబంధించి లెసన్ డూడు బసవన్న మన సంక్రాంతికి సంబంధించి. కవి వచ్చి రావూరి భరద్వాజ్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కవి గారు. ఈయన 1927 2013కు చెందిన కవి. రచనలు చూడండి, ఈ యొక్క రచనలు విమల అండి. ఈ విమల అనేది కథ అండి, అపరిచితులు, సాగరం లాంటి 37 కథా సంపుటి రచించారండి రావూరి భరద్వాజ్ గారు. ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం లాంటి 43 పిల్లల కథలు, కరుమురింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు కూడా రచించారండి. వీరి పాకుడు రాళ్ళు నవలలకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చిందండి. ఇది చాలాసార్లు అడిగాడండి బిట్టు, ప్రీవియస్ టెక్ట్ అలాగే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇది రావడం జరిగింది. రావూరి భరద్వాజ్ గారి పాకుడు రాళ్ళు జ్ఞానపీఠ పురస్కారం రావడం జరిగిందని ఇక్కడ ఈయన యొక్క రచన కూడా గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానపీఠ పురస్కారం, కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంది, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారండి ఈయనకు. ఇవన్నీ కూడా రావడం జరిగింది మన రావూరి భరద్వాజ్ గారికి. రచనలు చూసుకోవాలి బాగా. విమల అనేది కథ, అపరిచితులు కథా సారంగం, కథా సంపుటాలు 37 అండి అవి. నెక్స్ట్ ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం లాంటి 43 పిల్లల కథలు, కనుమరింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రచించారు. మరి గ్రామర్ పాయింట్ ఇచ్చారు చూడండి. అకారానికి, అకారం అంటే ఆ వస్తుంది, ఈ ఊరులు ఇవ్వండి ఇవి యొక్కవి. ఈ పరం అయితే క్రమంగా ఏవో ఆర్లు వస్తాయి. దీన్ని గుణసంధి అంటారని చెప్పాం ఆల్రెడీ మనం. రాజేంద్ర, రాజా ప్లస్ ఇంద్ర, రాజేంద్ర. తిలోదకాలు, తిల ప్లస్ ఉదకాలు ఆకి లేదా అకారానికి ఈ పరమతి ఏ కారం, ఊ పరమతి ఓ కారము, రూ పరమతి ఆర్ కారం వస్తుందండి. ఇలా వీటిని గుణసంధి అంటారు. నెక్స్ట్ వాక్యాలండి. మీరు లోపలికి రావచ్చు, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, మీరు సెలవు తీసుకోవచ్చు. ఇలా ఒక పనిని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాలు ఏమంటారంటే అనుమత్యార్థక వాక్యాలు అంటాయి. ఇక్కడ అనుమతి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి. అదే ఆచార్య వాక్యం అంటే నీకు సులభం కలుగుగాక, ఇక్కడ ఆచార్యం ఇచ్చాడు. నూరేళ్ళు వర్ధిల్లు, ఇవన్నీ కూడా ఆచార్య వాక్యాలకు ఉదాహరణగా మనం చెప్పవచ్చు. కొన్ని బహుళ ప్రశ్నలు ఇచ్చారు చూడండి. డూడు బసవన్న పాఠ్యభాగ రచయిత ఎవరు అడిగారు? ఎవరండి? డూడు బసవన్న, రావూరి భరద్వాజ. డూడు బసవన్న ఇతివృత్తం సంస్కృతిని చెప్పాం కదా, అలాగే ప్రకృతి జీవిత చిత్రం. గంగిరెద్దాట నంది చేత ఆడించింది ఎవరండి? పరమేశ్వరుడు అండి. ఈ లెసన్ ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. డూడు బసవన్న లెసన్ ఒకసారి చూస్తే కళారూపంలో ఉంటుంది. బసవయ్యకు ఎంతమంది తమ్ముళ్ళు? 5 అండి. బసవయ్యకు 5 తమ్ముళ్ళు ఉంటారు. రావూరి భరద్వాజకు ఈ రచనకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. దేనికండి? ఆప్షన్ 2 పాకుడు రాళ్ళు. నెక్స్ట్ తిలోదకాలు సంధి నామం తెరపమన్నాడు. తిలోదకాలు ఏ సంధి అండి? గుణసంధి. ఇక్కడ లెసన్ పాయింట్ వచ్చింది. గంగిరెద్దులాట నంది చేత ఆడించింది ఎవరు? రాముడు అయితే కాదు, పరమేశ్వరుడు, విష్ణువు, వెంకటేశ్వరుడు. పరమేశ్వరుడిని గుర్తుపెట్టుకో సింపుల్గానే మనం. నెక్స్ట్ లెసన్ చూడండి, లాస్ట్ లెసన్. ఎంత మంచి వారమ్మ, ఇది ఉపవాసంకి సంబంధించండి. ఎంత మంచి వారమ్మ. శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారు 1897లో జన్మించారు. శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారు యానాదులు, భారతదేశంలో ఆదివాసులు అనే పుస్తకం రచించారండి. ఇది కూడా ప్రీవియస్ టెట్లో వచ్చిందండి బిట్టు. నెల్లూరు గాంధీగా పేరు పొందిన రాఘవయ్య గారు స్వతంత్ర యోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు అండి. ఇది కూడా బిట్టు వచ్చిందండి. నెల్లూరు గాంధీ అని పేరు పొందిన వారు ఎవరైనా ఇస్తాడండి ఆప్షన్స్లో. రాఘవయ్య గారండి. స్వతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించారండి ఈయన. వీరికి 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణం ఇచ్చిందండి. తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు రచించారు. గుర్తుపెట్టుకోవాలి, అడవి పూలు, నాగులు, చెంచులు వంటివి. ప్రస్తుత పాఠ్యాంశం రాఘవయ్య గారి యానాదులు అనే పుస్తకం నుంచి తీసుకున్నారండి. ఎంత మంచి వారమ్మ అనే ఉపవాసం లెసన్ అనేది వెన్నెలకంటి రాఘవయ్య గారి యానాదులు అనే పుస్తకం నుంచి తీసుకున్నారు. ఓకేనా? ఇది కంటెంట్. ఇందుకు సంబంధించి బహుళ ప్రశ్నలు ఒకసారి మనం చూస్తే మనకి అర్థమైపోతుంది. చూడండి, ఎంత మంచి వారమ్మ పాఠ్యభాగ రచయిత అండి. ఎంత మంచి వారమ్మ పాఠ్యభాగ రచయిత ఎవరండి? వెన్నెలకంటి రాఘవయ్య గారు. యానాదులు గుడిసెలను ఎలా నిర్మించుకుంటారో, గుడిసెలు ఎలా నిర్మించుకుంటారంటే వెదురు బొంగులతో నిర్మించుకుంటారండి. యానాదులు ఈ ఒకసారి లెసన్ పాఠ్యభాగం చూస్తే మనకి సింపుల్గా గుర్తుంటాయి. యానాదులు ఇంటి శాఖలకి కుడి పక్కన ఏమి ఉంటాయి? యానాదులు ఇంటి కుడి పక్కన శాఖలకి ఏముంటాయంటే గుంట పొయ్యి, నీళ్ళు గుంటలు, చెంబు ఉంటాయండి. ఆప్షన్ 3 ఇది కరెక్ట్ ఆన్సర్. వెన్నెలకంటి రాఘవయ్యకు పద్మభూషణ్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడండి? ఆప్షన్ 1 1973లో వచ్చిందండి.
5 చూడండి. క్రింది వాటిలో నెల్లూరు గాంధీగా పేరు పొందిన వారు ఎవరండి? నీలకంఠి రాఘవయ్య గారు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మ్యాక్సిమం తెలుగు కంటెంట్ సంబంధించి బిట్స్ అన్నీ సులువుగానే ఉంటాయండి. ఏవైనా డిఫికల్ట్లు ఇవ్వాలనుకుంటే శతక పద్యాల్లో కానీ ఇవ్వడం ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే గ్రామర్ పాయింట్లు, లఘువులు గురువులు గుర్తించడంలో కానీ ఛందస్సుకు సంబంధించి బిట్స్ కానీ ఎక్కువగా డిఫికల్ట్ లెవెల్లో ఇవ్వాలనుకుంటే వాడు ఇస్తాడండి. నెక్స్ట్ లెసన్ చూడండి. సో ఇక్కడితో మనకి న్యూ సిలబస్ సంబంధించి మొత్తం కంప్లీట్గా మనం 2 వీడియోల్లో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో పాత తెలుగు వాచకం ఉంది. మ్యాక్సిమం ఇది అవసరం ఉండదు, మరి మనకు తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కానీ ఒకసారి చూసుకుందాం. మనకి ఏవైతే యూజ్ అవుతాయో చూద్దాం. పాత తెలుగు వాచకం సంబంధించి చూడండి. స్వాతంత్రపు జెండా ఫస్ట్ లెసన్. ఇక్కడ బిట్స్ అయితే మనకు యూజ్ అవుతాయండి బాగా. జారిన గుండె, ఇవన్నీ కూడా మనం మళ్ళీ డిఎస్ నోటిఫికేషన్ వచ్చాక సిలబస్ ఏంటి అని క్షుణ్ణంగా మనకి వివరించడం జరుగుతుంది కనుక దాన్ని బట్టి ఓల్డ్ సిలబస్ ఉందా లేదా చూద్దాం, లేదంటే అవసరం లేదు. ఇది ఇవన్నీ కూడా త్యాగం, ఇదంతా కూడా 2023 సిలబస్ అండి. ఇది మణిపూసలు, స్నేహబంధం, ఇవన్నీ కూడా ఓల్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను పెట్టి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్. ఇంకెవరికైనా పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. మన దగ్గర అయితే తెలుగు, ఇంగ్లీష్, విద్యా దృక్పథాలు, మనోవిజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం, అలాగే సామాన్య శాస్త్రం, మ్యాథమెటిక్స్ మొత్తం ఓవరాల్గా అన్నీ కూడా తెలుగు అకాడమిక్ వారు నేను రూపొందినటువంటి టెక్స్ట్ బుక్స్, కంటెంట్ బుక్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.